లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్లో జనరల్ ఎంట్రీస్ ఏముంటాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏముంటాయి వాటి గురించి డిస్కషన్ చేసినాము. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిపోర్టింగ్ రిలేటెడ్ అండ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ని ఇంట్రడక్షన్ చేస్తాను. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంది ఫండ్ హౌస్ అనేది మనకి క్లియర్గా తెలుసు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాల్యూ అనేది కాస్ట్ వచ్చేలా, మార్కెట్ వాల్యూ చేయాలా, ఫండ్ అకౌంటింగ్ అనేది ఫస్ట్ వచ్చే డౌట్. సో మనం ఏ వాల్యూతో చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వాల్యూ అంటే ఏమి అండ్ కాస్ట్ అంటే ఏమి? కాస్ట్ అంటే మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో ఒక అసెట్ని పర్చేజ్ చేస్తే ఆ పర్చేజ్ చేసిన అసెట్ ఎంతైతే కాస్ట్ అవుతుందో అది కాస్ట్ అంటాము. అంటే పర్చేజ్ వాల్యూ అనుకోవచ్చు. అండ్ ఆ పర్చేజ్ వాల్యూకి ఆల్ డైరెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అన్ని యాడ్ చేసుకుంటాము. దట్ ఈస్ పర్చేజ్ వాల్యూ. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ని రిపోర్ట్ చేసేటప్పుడు ఇన్ ద ఫండ్ అకౌంటింగ్ బుక్లో అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు అట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి అంటే అట్ మార్కెట్ వాల్యూతోని రిపోర్ట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి కొన్ని కేసెస్లో రియల్ ఎస్టేట్ అట్లాంటి కేసెస్లో మనకి ఈ మార్కెట్ వాల్యూ కనుక్కోవడం అనేది అంత ఈజీ ఏం కాదు. బికాస్ వాళ్ళకి యాక్టివ్ మార్కెట్ అనేది ఉండదు. సో ఇట్లాంటి అసెట్ని నాట్ పర్చేజ్ అండ్ సోల్ అట్ రెగ్యులర్ ఇన్వెంటరీ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది ఉండదు వీటికి మార్కెట్ వాల్యూకి సంబంధించి. ఇట్లాంటి కేసెస్లో ఎట్లా చేస్తాము అంటే మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి పోతాము వాటి కేసెస్కి సంబంధించి. సో ఇట్లా ఇంట్రడక్షన్ అయిపోతుంది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేవి. సో వాటితో పాటుగా ఇప్పుడు రిపోర్టింగ్ ఎంటిటీస్ ఎట్లా చేయాలి అంటే మనకి ఫ్రీక్వెంట్లీ ఎట్లుంటుంది అంటే రెగ్యులర్గా మనకి ఇప్పుడు కాస్ట్ ఎన్ఆర్వి మార్కెట్ వాల్యూ. సో కాస్ట్ అంటే డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అట్ దేర్ హిస్టారికల్ కాస్ట్. సో హిస్టారికల్గా ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ పర్చేజ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఫర్ $10 ఈచ్ అండ్ ద కాస్ట్ వాల్యూ వుడ్ రికార్డ్ ది సోర్స్ ఇన్ ద బుక్స్ అట్ $10 పర్ షేర్. సో $10 పర్ షేర్గా రికగ్నైజ్ చేయడము. అండ్ వేరే హ్యాస్ మార్కెట్ వాల్యుయేషన్లో వచ్చేసి ఇన్వాల్వ్స్ రికార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ అట్ దేర్ కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో వాటి ప్రకారంగా రికార్డ్ చేయడము. సో విచ్ రిప్రజెంట్ ద ప్రైస్ అట్ విచ్ దే కుడ్ బి సోల్డ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. సో ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తే ఎంతైతే వస్తుందో వాటి ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఎర్లియర్లీ ఎంత ఉంది చూడాలి ఫస్ట్. సో ₹10 మనకి ఎర్లియర్ కదా, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ₹12 అనుకోండి. ద మార్కెట్ వాల్యుయేషన్ అనేది రిఫ్లెక్ట్ చేయాలి హయ్యర్ వాల్యూది ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. అండ్ వీటి యొక్క వాల్యుయేషన్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఫండ్ అకౌంటింగ్ అంటే వాల్యుయేషన్ అనేది మనకి ఫండ్ అకౌంటింగ్లో కాస్ట్ వాల్యుయేషన్ చేసిన అనుకోండి ఇది కన్జర్వేటివ్ అప్రోచ్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రిపోర్టెడ్ అట్ దేర్ ఒరిజినల్ కాస్ట్ అండ్ ఎనీ చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ అంటిల్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సోల్డ్. సో అది కాస్ట్ కన్జర్వేటివ్ అయిపోతుంది. సో ఒరిజినల్ కాస్ట్ని రిపోర్ట్ చేసుకుంటే అండ్ ఏమన్నా మార్కెట్ చేంజ్ వచ్చినా వాటిని అంటిల్ ఇన్వెస్ట్మెంట్ చేంజ్ అయ్యి సోల్డ్ చేసేంత వరకు ఏం చేంజెస్ చేయకపోవడం. మార్కెట్ వాల్యుయేషన్ అంటే మీ రిఫ్లెక్ట్ ద కరెంట్ మార్కెట్ కండిషన్స్ అండ్ ప్రొవైడ్ మోర్ అప్ టు డేట్ పిక్చర్ని చేయడము మనకి మార్కెట్ వాల్యుయేషన్ అంటారు. రెగ్యులేటరీ కన్సిడరేషన్స్. సో కాస్ట్ వాల్యుయేషన్లో రెగ్యులేటరీస్ ఏం కన్సిడర్ చేయాలి? జనరల్గా మోర్ కన్జర్వేటివ్ అప్రోచ్ కాబట్టి విచ్ మే బి ప్రిఫర్డ్ ఇన్ సర్టెన్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్స్. నార్మల్గా రెగ్యులర్గా ఏమి చేయడము మోస్ట్ ఆఫ్ ఫండ్స్ వచ్చేసి మార్కెట్ వాల్యూకే పోతాయి. అండ్ ప్రొవైడ్ మోర్ రియలిస్టిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ వాల్యూ విచ్ మే బి రిక్వైర్డ్ బై సర్టెన్ అకౌంటింగ్ స్టాండర్డ్. దట్ ఈస్ ఇండియా IAS 113 అనేది FMUకి డిస్కషన్ అనేది చేస్తాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ లో మే లీడ్ టు లోయర్ రిపోర్టెడ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఇన్ ద షార్ట్ టర్మ్ హ్యాస్ చేంజ్ ఇన్ మార్కెట్ వాల్యూ ఆర్ నాట్ ఇమీడియట్లీ రికగ్నైజ్. సో చేంజెస్ అనేది రికగ్నైజ్ చేయడం కాబట్టి అంత ప్రాఫిట్ ఏమి చూపేది కాస్ట్ మెథడ్లో పోతాయి. అండ్ మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే ఆఫర్స్ ఏ మోర్ డైనమిక్ వ్యూ ఆఫ్ ద ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఫెసిలిటేటింగ్ క్విక్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ కండిషన్. సో ఆల్రెడీ బుక్స్ అనేది అప్ టు డేట్ ఉంటాయి కాబట్టి మార్కెట్ వాల్యూలో డెసిషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. అల్టిమేట్లీ చూసుకుంటే మనం రెగ్యులర్లీ మార్కెట్ వాల్యూతోనే బుకింగ్ అనేది ఉంటుంది వీటి ప్రకారంగా చూసుకుంటే. అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చేసేటప్పుడు అండ్ NAVకి చేసేటప్పుడు అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనాన్షియల్
స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అని ఉంటుంది, అది రెగ్యులర్ గా యూజ్ చేసేది బ్యాలెన్స్ షీట్. స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇన్కమ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్ ఉంటాయి. సో ఈ మూడింటిని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ మీన్స్ షోస్ అసెట్స్, లైబిలిటీస్ అండ్ నెట్ అసెట్స్ ఆఫ్ ద ఫండ్. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్ దట్ ఈస్ ఇన్కమ్ స్టేట్మెంట్, డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది, ఎక్స్పెన్సెస్ ఏముంది, అండ్ నెట్ ఇన్కమ్ ఏముంది, లాసెస్ ఏమున్నాయి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్, సో హైలైట్ చేయాలి చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్ ఏముంది, ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి అనేది. నెక్స్ట్ నెట్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్. సో నెట్ అసెట్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి, డైలీ ఎన్ఏవి చూసుకోవాలి, క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫండ్స్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ బై ద నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. సో ఎన్ఏవి అంటే ఫార్ములా ఏమి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫండింగ్ అసెట్స్ ఏమున్నవి మైనస్ లయబిలిటీస్ ని తీసేసి సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ చేస్తే మనకి ఎన్ఏవి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఇక్కడ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఫామ్ N1A అనేది ఫైల్ చేస్తాము. ఫైల్ విత్ SECA, that is Securities Exchange Commission in the US, providing information on the funds objective ఏమి, ఫీజెస్ ఏమి అండ్ రిస్క్ ఏమి. ఇది మ్యూచువల్ ఫండ్ కి రిలేటెడ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. అండ్ వేర్ హ్యాస్ ప్రైవేట్ ఈక్విటీకి వస్తాయి. ప్రైవేట్ ఈక్విటీలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఉంటుంది ప్రైవేట్ ఈక్విటీలో. సో మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుంది, అండ్ చేంజెస్ ఇన్ ఎన్ఏవి నెట్ అసెట్స్ కూడా వేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఉంటుంది. క్యాపిటల్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ద ఫండ్స్ ఈక్విటీ ఓవర్ ఎ పీరియడ్ ఉంటుంది. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ వచ్చేసి క్వార్టర్లీ కానీ ఆర్ యాన్యువల్లీ కానీ ఉంటుంది. సో అంటే మ్యూచువల్ ఫండ్ లో డైలీ చేయాల్సి వస్తుంది, సిన్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ కెన్ ఎంటర్ అవుతుంటారు, ఎగ్జిస్ట్ అవుతుంటారు ఫండ్ కి ఎనీ టైమ్. సో మ్యూచువల్ ఫండ్ లో ఎన్ఏవి డైలీగా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. వేర్ పిఈ ఫండ్ కి వచ్చేసి జనరల్ గా మంత్లీ కానీ ఆర్ క్వార్టర్లీ కానీ ప్రిపేర్ చేస్తారు. వీటికి సంబంధించి ఇక్కడ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ అనేది ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ డీటెయిలింగ్ ఈచ్ ఇన్వెస్టర్స్ క్యాపిటల్ అకౌంట్, కాంట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, వీటి యొక్క డీటెయిలింగ్ అనేది ఉంటుంది క్యాపిటల్ స్టేట్మెంట్ లో. నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏముంటుంది, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది, దట్ ఈస్ అవుట్లైన్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ నెట్ అసెట్స్ ఉంటాయి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, వాటికి అంటే డీటెయిల్స్ రిలేటెడ్ టు గెయిన్స్, లాసెస్, ఎక్స్పెన్సెస్ ఏమొచ్చినా కానీ తెలుసుకోవడానికి. అండ్ ఎన్ఏవి వచ్చేసి ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ కి వచ్చేసి డైలీ ఆర్ మంత్లీ, మాక్సిమం మంత్లీ క్యాలిక్యులేషన్ చేస్తుంటాము జనరల్ గా డిపెండింగ్ ఆన్ ద ఫండ్స్. ఎన్ఏవి ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫండ్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. సో మ్యూచువల్ ఫండ్ లో అయితే డైలీ కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో వచ్చేసి క్వార్టర్లీగా కానీ ఆర్ మంత్లీగా ఆర్ యాన్యువల్లీగా రెగ్యులర్ గా అవసరం ఏమి ఉండదు నార్మల్లీ. అండ్ హెడ్జ్ ఫండ్స్ కి వచ్చేసి జనరల్ గా మంత్లీగా చేస్తుంటాము ఎన్ఏవి క్యాలిక్యులేషన్ అనేది. అండ్ ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్ ప్రకారం వచ్చేసి సమ్మరైజ్ ద ఇన్వెస్టర్ షేర్ ఆఫ్ ద ఫండ్స్, గెయిన్, లాస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అండ్ రిస్క్ మెట్రిక్ అండ్ డిస్క్లోజర్, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే డిస్క్లోజర్ ఆఫ్ మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్ అండ్ అదర్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫండ్, వీటన్నిటిని డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమంటే ఫేర్ వాల్యూ మెజర్మెంట్ వచ్చేసి ఆల్ 3 కేటగిరీ, దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ కానీ, హెడ్జ్ ఫండ్ కానీ మొత్తం ఫేర్ వాల్యూ మెజర్మెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ కి. సో అడరెన్స్ టు అప్లికబుల్ సెక్యూరిటీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఫాలో కావాల్సి వస్తుంది. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఆడిట్. మెనీ ఫండ్స్ ఎస్పెషల్లీ దోస్ విత్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ అండర్గో యాన్యువల్ ఆడిట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లైన్సీ కి సంబంధించి. సో it is essential to note that reporting requirement may vary by jurisdiction, regulatory bodies and structures of the fund. So compliance వచ్చేసి accounting standards like such as GAAP, general accepted accounting principles ఏమున్నాయి, or international financial reporting standards ఏమున్నాయి, IFRS ఏమున్నాయి, వీటన్నిటిని accurate and transparent reporting లో చూసుకోవాల్సి వస్తుంది. సో హౌ ఫైనాన్షియల్స్ విల్ ప్రిపేర్, వీటన్నిటికీ ఫైనాన్షియల్స్ ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనుకుంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ కి అయితే ఫస్ట్ డేటా కలెక్షన్ అనేది ఉంటుంది. డేటా కలెక్షన్ మీన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం రిలేటింగ్ టు అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి. నెక్స్ట్ వాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. ఫేర్ వాల్యూ ఏముంది ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, అండ్ మార్కెట్ వాల్యూ ఫర్ పబ్లిక్లీ ట్రేడెడ్ సెక్యూరిటీస్ అండ్ ఫేర్ వాల్యూ మెథడ్ ఏముంది వాటి యొక్క లెస్ లిక్విడ్ ఆర్ ప్రైవేట్లీ హెల్డ్ అసెట్స్ కి సంబంధించి. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్, కంప్లీట్ ఎన్ఏవి
ఎన్ఏవి మీన్స్ అసెట్స్ మైనస్ లయబిలిటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్ ఏమో వాటికి సంబంధించి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎన్ఏవి. సో మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసి మనం స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులేటరీ ఫైలింగ్ వచ్చేసి మనం చెప్పినాం ఆల్రెడీ N1A ఫైల్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో ఫస్ట్ డేటా కలెక్షన్ ఉంటుంది అండ్ వాల్యుయేషన్ చేయడం ఇన్వెస్ట్మెంట్స్ ని యూజింగ్ ఫేర్ వాల్యూ మెథడ్స్ యూజ్ చేస్తాము. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకి ఇక్కడ డైలీ ఏముండదు, మంత్లీ అనే చేస్తుంటారు. అండ్ ఇన్వెస్టర్ రిపోర్టింగ్ ఇక్కడ ప్రిపేర్ క్యాపిటల్ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ ఇన్వెస్టర్ కి డీటెయిలింగ్ దర్ కాంట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మనం ఈచ్ పర్సన్ కి డీటెయిల్స్ కి మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ప్రైవేట్ ఈక్విటీలో. బికాస్ ప్రైవేట్ ఈక్విటీలో మనకి హై నెట్ వర్త్ పర్సన్స్ ఉంటారు, తక్కువ పర్సన్స్ ఎక్కువ ఫండ్ ని రన్ చేసేది అంటే ప్రైవేట్ ఈక్విటీనే. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కంప్రహెన్సివ్ ఇన్కమ్. సో ఇక్కడ రెండు మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ కంప్రహెన్సివ్ ఇన్కమ్. అండ్ హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి ఫస్ట్ కలెక్ట్ చేయాలి ఆల్ ఫండ్ యొక్క అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. వీటి యొక్క వాల్యుయేషన్ వచ్చేసి ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్, డెరివేటివ్ అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని మార్కెట్ ప్రైస్ తోనే తీసుకొని ఫేర్ వాల్యూ ప్రిన్సిపల్స్ తోనే. అండ్ ఎన్ని వచ్చేసి ఇక్కడ టిపికల్ గా డైలీ కానీ మంత్లీ బేసిస్ లో కానీ క్యాలిక్యులేషన్ చేస్తాము బేస్డ్ ఆన్ వాళ్ళు ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నారో వాటి ప్రకారంగా. ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్ ప్రిపేర్ ఇన్వెస్టర్ స్టేట్మెంట్ అవుట్లైనింగ్ దేర్ షేర్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఈచ్ ఇన్వెస్టర్ కి ఎంత వచ్చింది, ఎంత లాస్, ఎంత ఇన్కమ్, ఎంత ఎక్స్పెండిచర్ అనేది రిపోర్ట్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్. సో మనకి ఇక్కడ కూడా రెండు స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఫేర్ వాల్యూ మెజర్మెంట్ అనేది కామన్ ఎలిమెంట్ అన్నిటికీ కానీ. సో అన్నిటికీ ఫేర్ వాల్యూతోనే తీసుకున్నాం, దట్ ఈస్ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటాము. అండ్ వేర్ హ్యాజ్ మనకి మార్కెట్ ప్రైస్ అనేది నాట్ అవైలబుల్లీ లేనప్పుడు మనం ఏదానికి పోతాం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి వెళ్తామని డిస్కషన్. అండ్ కంప్లైన్సీ ఆడిటింగ్, సో వీటికి కండక్టింగ్ ఎక్స్టర్నల్ ఆడిట్ ప్రొవైడ్ చేయడము, హజరెన్ సర్వీసెస్ ని తీసుకోవడము అవి రెగ్యులర్ ఉంటుంది. అండ్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ యూటిలైజ్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీస్ టు స్ట్రీమ్లైన్ డేటా కలెక్షన్, వాల్యుయేషన్ అండ్ రిపోర్టింగ్ ప్రాసెసెస్. అండ్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ thorough documentation of all calculation, valuation and financial transactions for transparency and audit purpose కోసం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మ్యూచువల్ ఫండ్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇండియన్ గ్యాప్ ని యూజ్ చేయాలా, ఆర్ యుఎస్ గ్యాప్ ని యూజ్ చేయాలా, ఆర్ ఐఎఫ్ఐఆర్స్ ని యూజ్ చేయాలా, ఆర్ వాటి యొక్క సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ని ఎట్లుంటది అనేది మనం కన్నా చూసుకుంటే వీళ్ళకి చాయిస్. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫండ్, ఇఫ్ రిజిస్టర్డ్ ఇన్ యుఎస్ఏ, వాళ్ళకి ఒకవేళ యుఎస్ఏలో రిజిస్టర్ అయ్యింటే వాళ్ళు యుఎస్ఏ గ్యాప్ ని ఫాలో అవుతారు. మోస్ట్ కామన్ సిన్స్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ వచ్చేసి అమెరికాలో రిజిస్టర్ అవుతాయి, అదర్వైజ్ వాళ్ళు గ్యాప్ ని ఫాలో కావాల్సి వస్తుంది. దట్ ఈస్ పాపులర్లీ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, ఆర్ ఇంకా మనకి లక్సెంబర్గ్ గ్యాప్ కూడా ఉంటాయి. సో ఇఫ్ ద మాస్టర్ ఫండ్ వచ్చేసి యుఎస్ఏలో ఉంటే వాళ్ళు యుఎస్ గ్యాప్ ని యూజ్ చేస్తారు. అండ్ ఒకవేళ ఇఫ్ ద ఫీడర్ ఫండ్ వచ్చేసి లక్సెంబర్గ్ లో ఉంటే వాళ్ళు లక్స్ గ్యాప్ ని యూజ్ చేస్తారు ఫర్ ఫీడర్ బుక్స్ ప్రిపరేషన్ కి. సో సపరేట్ ఆడిట్ అనేది చేయాలి బోత్ దిస్ ఫండ్ కి అండ్ దెన్ సెండ్ టు ద ఇన్వెస్టర్ కి సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యువర్ మనం వచ్చేసి ఇన్వెస్టర్ వచ్చేసి ఫీడర్ అయితే అండ్ యూ విల్ గెట్ మాస్టర్ ఫైనాన్షియల్స్ ఆర్ ఫీడర్ ఫైనాన్షియల్స్. బోత్ ఫైనాన్షియల్స్ అనేది జనరల్ గా బోత్ ఫైనాన్షియల్స్ అనేది తీసుకుంటాము. ఫీడర్ ఫండ్ వచ్చేసి కలెక్ట్ చేసుకునే మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ మాస్టర్ ఫండ్. సో ఫీడర్ బుక్స్ ఓన్లీ ఇన్వెస్టర్స్ ఏవైతే అమౌంట్స్ ఉన్నావో, ఏవైతే రిపోర్ట్ చేసినారో, అండ్ దట్ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ ఆఫ్ ద ఫండ్. అండ్ ఇక్కడ ఫీడర్ ఫైనాన్షియల్, మాస్టర్ ఫైనాన్షియల్ కి ఇన్వెస్టర్ కి కంపల్సరీ అండర్స్టాండింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ బేస్డ్ డేటా అనేది మొత్తం మాస్టర్ ఫండ్ లోనే ఉంటుంది, ఏం రిస్క్ ఉంది ఏం లేదు అనేది. వాటి ప్రకారంగా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్ చూసుకున్నాం అనుకోండి, జనరల్లీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఫాలో ఇండియన్ గ్యాప్ నే ఫాలో అవుతారు. మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ వాళ్ళు అయితే ఇండియన్ గ్యాప్ ని యూజ్ చేస్తాము. ఒకవేళ అది ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉంటే అప్పుడు మనం ఐఎఫ్ఆర్ఎస్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సేమ్ మన ఫైనాన్షియల్ పొజిషన్ మనం చెప్పినాం కదా, ఫైనాన్షియల్ పొజిషన్, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్.
అవి ఉంటాయి వాటికి సంబంధించి. అండ్ ఇక్కడ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ సైకిల్ వచ్చేసి మనకి డైలీ బేసిస్లో చేయాలి. ఓపెన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే ఎనీ టైం ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఎనీ టైం ఎవరైనా ఎగ్జిట్ కావచ్చు. వాళ్ళ కోసం ఎన్ఏవి అనేది రెడీగా ఉండాలి కాబట్టి ఎన్ఏవి అనేది డైలీ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీ. ప్రైవేట్ ఈక్విటీ ఒకవేళ వాళ్ళు ఇండియన్ వాళ్ళు అయితే ఇండియన్ గ్యాప్ని యూజ్ చేస్తారు. ఒకవేళ ఇంటర్నేషనల్లీ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఐఎఫ్ఎస్ని కానీ ఆర్ యూఎస్ గ్యాప్ని కానీ ఆర్ లక్స్ గ్యాప్ని కానీ బేస్డ్ ఆన్ వాళ్ళు ఎక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారో అనే బేస్ చేసుకొని వాటి ప్రకారంగా తీసుకుంటారు. ఇక్కడ ఎన్ఏబి సర్కిల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి క్వార్టర్లీ కానీ ఆర్ యాన్యువల్లీ కానీ ప్రిపేర్ చేస్తారు. అండ్ హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి యుఎస్ హెడ్జ్ ఫండ్స్ ఇన్ ద యుఎస్ మే ఫాలో యుఎస్ గ్యాప్. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉంటే గ్లోబల్ ఆపరేషన్స్ కోసం వాళ్ళు ఐఎఫ్ఐఆర్స్ని కానీ ఆర్ అప్లికబుల్ లోకల్ స్టాండర్డ్స్ అనేది చూసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ లగ్జంబర్గ్లో ఉంటే లగ్జంబర్గ్ గ్యాప్ని యూజ్ చేస్తారనమాట. సో ఆ అప్లికబుల్ లోకల్ స్టాండర్డ్స్ ఏమో వాటి ప్రకారంగా ఉంటాయి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కంటెంట్స్ ఏముంటాయని చెప్పినాము. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఫండ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ పర్ఫార్మెన్స్ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఎన్ఏవి వచ్చేసి మోర్ ఫ్రీక్వెంట్లీగా మంత్లీ ప్రిపేర్ చేస్తుంటారు. అండ్ రెగ్యులర్గా కావాల్సి ఉంటే రెగ్యులర్గా కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క సీక్వెన్స్ అంటే మొత్తం ఫస్ట్ చెప్పినాం ఇండివిజువల్ చెప్పినాక ఇప్పుడు మొత్తం అన్నిటికీ కలిపి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా కలెక్షన్ అనేది తీసుకోవాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ని అసెట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అసెట్స్ లయబిలిటీస్ ఏమున్నాయి వాటికి సంబంధించి అండ్ ఫేర్ వాల్యుయేషన్ చూసుకోవాలి. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ఎన్ఏవి అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ. అండ్ ఫైనాన్షియల్ ప్రిపేర్ అవుతున్నావా లేదా, అండ్ ఆపరేషన్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, అండ్ కంప్లైంట్స్ ఆడిటింగ్, ఇన్వెస్టర్ రిపోర్టింగ్, రెగ్యులేటర్ ఫైలింగ్ అండ్ ట్యాక్స్, టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ యూటిలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఈ ఫైనాన్షియల్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏం టర్మ్స్ ఉంటాయి? ఎస్క్రో అకౌంట్ అని కానీ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్సెట్ కానీ ఆర్ బ్రోకెన్ డీల్ కానీ ఆర్ డ్యూలిజెన్సీ కానీ వీటన్నిటిని మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో రెగ్యులర్గా చూస్తాం. ఇప్పుడు మనకి ఎస్క్రోర్ అంటే ఏమి అండ్ వాటికి సంబంధించి డీటెయిల్స్. సో ఫస్ట్లీ ఎస్క్రోర్ అకౌంట్ అంటే ఈ అకౌంట్కి ఒక ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేసినాక వేరే థర్డ్ పార్టీ ఉంటారు, ఎస్క్రోర్ ఏజెంట్. అంటే అతను హోల్డ్ చేయడం అండ్ రెగ్యులేట్ చేయడం పేమెంట్ ఫండ్కి బిట్వీన్ టూ పార్టీస్కి ఉంటాయి. అండ్ దిస్ ఫండ్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఎస్క్రో అకౌంట్ అంటిల్ స్పెసిఫిక్ కండిషన్స్ ఆర్ మీట్. అంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం ఒక అకౌంట్ని ఫర్ ద ఫండ్ నుంచి. సో దిస్ ఈస్ ద క్యాష్ ఇన్ రిస్ట్రిక్టెడ్ అకౌంట్ ఫర్ ద ఫండ్ వాటికి సంబంధించి. సో ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా చూసుకుంటే ఎగ్జిస్టెన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫండ్ హెల్డ్ ఇన్ ఎస్క్రో అకౌంట్ మే బి డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, especially if they impact the financial position or obligation of the reporting entity. And whereas management offset. So management offset అంటే at the time of direction of the general పార్ట్నర్ కానీ ఆర్ ఫండ్స్ కానీ వీళ్ళు ఆఫ్సెట్ చేయడం ఆర్ రెడ్యూస్ చేయడం మేనేజ్మెంట్ యొక్క ఫీజ్ని ఇన్ ద ఫండ్లో. అంటే మేనేజ్మెంట్ ఆఫ్సెట్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ ఆఫ్సెట్టింగ్ సర్టన్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ టు ప్రజెంట్ ఏ మోర్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద ఎంటిటీ ఫైనాన్షియల్ పొజిషన్. సో కొన్నిటిని ఆఫ్సెట్ చేయడం ఫైనాన్షియల్ అసెట్లో ఫైనాన్షియల్ లయబిలిటీస్లో మనకి మోర్ అక్యురేట్ పిక్చర్ రావడం కోసం ఆఫ్సెట్టింగ్ చేయడము. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్సెట్టింగ్ డెసిషన్ కెన్ బి ఇంపాక్టెడ్ రిపోర్టింగ్ ఫైనాన్షియల్ పొజిషన్. సో అవి ఎవరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ ఐఆర్ఎఫ్ కానీ ఆర్ యూఎస్ గ్యాప్ కానీ స్పెసిఫిక్ క్రైటీరియాస్ అండ్ గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఆఫ్సెట్టింగ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఇంటర్ గ్రూపింగ్ ఆఫ్సెట్టింగ్ చేయడము అండ్ ఇంటర్ రిలేటెడ్కి కంపెనీకి సంబంధించి ఆఫ్సెట్టింగ్ చేయడం. సో అట్లాంటివి మాత్రమే ఆఫ్సెట్టింగ్ అనేది ఉంటుంది. సో అన్నిటినీ ఆఫ్సెట్టింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ బ్రోకెన్ డీల్ మీన్స్ ఫండ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ కంపెనీస్ ఆర్ అసెట్స్. అది నార్మల్గా. సో సమ్ టైమ్స్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఫెయిల్ అయ్యింటాయి అట్ ద లాస్ట్ మినిట్స్లో టు ఫెయిల్ నెగోషియేషన్ ఆన్ ద ప్రైస్ ఆల్ కాస్ట్ అనేది ఇంకర్ అయింటాము. బట్ డీల్ అనేది బ్రోకెన్ అయింటుంది. వాటిని అకౌంట్ చేయాలి ఎక్స్పెన్సెస్గా ఇన్ ద ఫండ్లో. అది బ్రోకెన్ డీల్ అంటే. బ్రోకెన్ డీల్ మీన్స్ వెన్ planned business transaction such as mergers or acquisition but fail to materialize or terminated before completion. సో కంప్లీషన్ అయ్యే ముందర బ్రేక్ అయిపోయి అంటే వాటిని మనం బ్రోకెన్ డీల్ అంటాము. సో అప్లికేషన్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా చూసుకుంటే బ్రోకెన్ డీల్ మే బి డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో
డిస్క్లోజ్ చేయాలి. పర్టికులర్లీ నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ప్రొవైడ్ చేయాలి. అండ్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్యూర్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డ్యూ డిలిజెన్సీ. సో డ్యూ డిలిజెన్సీ మీన్స్ ఇది ఒక కాస్ట్ బిఫోర్ టేకింగ్ ఎనీ మేజర్ స్టేక్ ఇన్ ద కంపెనీ. సో ఒక కంపెనీని పర్చేజ్ చేసే ముందు ఆ కంపెనీ గురించి తెలుసుకోవడానికి పెట్టే ఎక్స్పెండిచర్ వాటికి సంబంధించి డ్యూ డిలిజెన్స్ అంటాము. సో ఈ ఫండ్స్ అనేది ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అనేది చేపిస్తాయి అండర్ 118 ఫైనాన్షియల్స్ ఆఫ్ దట్ కంపెనీకి సంబంధించి. సో వాటి యొక్క డిస్కస్ చేయాలి. ఆల్ పొటెన్షియల్ రిస్క్స్ ఏమున్నాయి ఆ బిజినెస్ కి సంబంధించి, ఏమన్నా కోర్ట్ కేసెస్ పెండింగ్స్ ఏమన్నా ఉన్నవా, అండ్ వీటన్నిటి కోసం డ్యూ డిలిజెన్స్ ని పర్ఫామ్ చేయడము, హైరార్కీని వాల్యుయేషన్ చేయడము, ఆ హైరార్కీకి సంబంధించి ఫేర్ వాల్యూకి చూసుకోవడము, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ వచ్చేసి ఇన్వెస్ట్ చేసింటారు కదా ఈ లిక్విడ్ అసెట్ లో, వాటికి సంబంధించి యాక్టివ్ మార్కెట్ ఉందా లేదా చెక్ చేయడము, మార్కెట్ వాల్యుయేషన్ అనేది ఈజీనా కాదా చెక్ చేయడము, అండ్ వాటన్నిటికి సంబంధించి ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏవైతే ఎక్స్పెండిచర్ పెట్టుకుంటామో వాటన్నిటికి సంబంధించి డ్యూ డిలిజెన్సీ అంటాము. సో డ్యూ డిలిజెన్సీ అంటే ఇది ప్రాసెస్ ఆఫ్ థరో investigation and examination conducted by a buyer or investor before entering into business transaction such as merger or acquisition or investment. So వాళ్ళు డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడము, డీటెయిల్ గా ఎగ్జామినేషన్ చేయడము బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద బిజినెస్ ట్రాన్సాక్షన్, దాన్ని మెర్జర్, అక్విజిషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో ఇక్కడ ది రిజల్ట్స్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ మే ఇంపాక్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎస్పెషల్లీ ఇఫ్ దే రివీల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైనాన్షియల్ హెల్త్, risk or contingent liabilities of the target company. So such information may be disclosed in the financial statement or notes to accounts లో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్క్రో అకౌంట్ అంటే ఎగ్జాంపుల్ ఏముంటుంది, మేనేజ్మెంట్ ఆఫ్సెట్ కి అండ్ టోకెన్ డీల్ కి డ్యూ డిలిజెన్స్ కి ఎగ్జాంపుల్ కి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక కంపెనీ ఏ అనేది ఉంది, ఈ సెల్లింగ్ బిజినెస్ అసెట్ టు కంపెనీ బి కి సెల్ చేస్తాను, హ్యాస్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఇది. సో కంపెనీ బి డిపాజిట్ ద పర్చేస్ ప్రైస్ ఇంటూ అన్ ఎస్క్రో అకౌంట్ కంట్రోల్డ్ బై న్యూట్రల్ థర్డ్ పార్టీ కంట్రోల్ చేసేది. సో ఫండ్ విల్ only be released to company A once certain conditions are such as regulatory approvals or satisfactory inspection results are met. So in a company's financial statement కేసెస్ లో ఏమైంది, క్యాష్ అనేది రిస్ట్రిక్ట్ చేసింటారు అకౌంట్ ఫర్ ఫండ్ కి సంబంధించి. సో ఇక్కడ మన కంపెనీ ఏ అనేది ఆ మనీని యూజ్ చేయొచ్చా, నో యూజ్ చేయడానికి లేదు. సో ఆ క్యాష్ ఆ ఫండ్ క్యాష్ ని రిస్ట్రిక్షన్ చేసింది వాటికి సంబంధించి. సో రిస్ట్రిక్టెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రిస్ట్రిక్టెడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ కి దాన్ని ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తాము. అండ్ ఇక్కడ కంపెనీ ఏ అనేది ఏం చేయాలి, సింపుల్ గా మే డిస్క్లోజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎస్క్రో అకౌంట్ అండ్ ద కండిషన్ ఆఫ్ ఫండ్ రిలీజ్డ్ ఇన్ ద నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ద ఫండ్ హెల్డ్ ఇన్ ఎస్క్రో అకౌంట్ మే బి క్లాసిఫైడ్ యాజ్ రిస్ట్రిక్టెడ్ క్యాష్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అంటిల్ ద కండిషన్స్ ఆర్ మెట్. సో ఈ సర్టెన్ కండిషన్ ని మెన్షన్ చేసినారు, ఆ కండిషన్స్ మీట్ అయ్యేంత వరకు మేము ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి ఆ అమౌంట్ ని తీసుకోవడానికి లేదు. సో అని వాటిని డిస్క్లోజ్ చేయొచ్చు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్సెట్. సో మేనేజ్మెంట్ ఆఫ్సెట్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ సి అనేది ఉంది, సో హ్యాస్ బోత్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ ఉన్నాయి విత్ ద సేమ్ కౌంటర్ పార్టీకి. సో హెచ్ అనే కంపెనీకి పేయబుల్ ఉంది, హెచ్ అనే కంపెనీకి రిసీవబుల్ కూడా ఉంది. సో మేనేజ్మెంట్ బిలీవ్స్ దట్ an offsetting arrangement is the appropriate based and legally enforceable master netting agreement in company's financial statement. So ఆఫ్సెట్టింగ్ చేయడం, పేయబుల్ అండ్ రిసీవబుల్ ఒకటే పర్సన్ దగ్గర నుంచి ఉన్నప్పుడు అట్ ద ఎండింగ్ ని ఆఫ్సెట్టింగ్ చేయడము. ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇంపాక్ట్ ఏముంటది అంటే, కంపెనీస్ మే ప్రజెంట్ ద నెట్ అమౌంట్ ఆఫ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ప్రిపేర్ చేయొచ్చు, బట్ రిఫ్లెక్టింగ్ ద మేనేజ్మెంట్ ఆఫ్సెట్టింగ్ డెసిషన్స్ అండ్ డిస్క్లోజర్ నోట్ వుడ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఆఫ్సెట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ రిలవెంట్ క్రైటీరియా మెన్స్. బట్ నోట్స్ టు అకౌంట్స్ లో మనం వాటికి డిస్క్లోజర్ కి సంబంధించి నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ బ్రోకెన్ డీల్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూసుకుంటే, కంపెనీ డి అనేది ఉంది, వాస్ ఇన్ టాక్ టు అక్వైర్ కంపెనీ ఈ. సో కంపెనీ డి ఏమనుకుంటుంది, కంపెనీ ఈని పర్చేజ్ చేయడానికి మాట్లాడుతున్నారు, అంటే టాకింగ్ జరుగుతుంది. బట్ డీల్ ఫెల్ త్రో డ్యూ టు డిస్ అగ్రిమెంట్ డ్యూరింగ్ ద నెగోషియేషన్ ప్రాసెస్. సో నెగోషియేషన్ ప్రాసెస్ లో డీల్ అనేది క్యాన్సిల్ అయింది. ఇన్ కంపెనీ డీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అప్పుడు ఏం చేయాలి,
అంటే కంపెనీ డే మే డిస్క్లోజ్ ద టర్మినేషన్ ఆఫ్ అక్విజిషన్ డీల్ అండ్ రీజన్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ ఇన్ ద మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ సెక్షన్. సో వాళ్ళు మేనేజ్మెంట్ అండ్ డిస్క్లోజన్ అనాలిసిస్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, డైరెక్టర్స్ రిపోర్ట్ అనేది. సో అందులో కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీ కాస్ట్ ఏమైనా ఇంక్రై అంటే డ్యూరింగ్ ద నెగోషియేషన్ ప్రాసెస్లో సచ్ హ్యాజ్ లీగల్ ఫీ కానీ డిలిజెన్సీ ఎక్స్పెన్సెస్ కానీ వాటన్నిటిని వన్ టైం ఛార్జెస్గా ఇన్కమ్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ డ్యూ డిలిజెన్స్ కి ఎగ్జాంపుల్ ఏమంటే కంపెనీ ఎఫ్ అనేది ఉంది, అక్వైరింగ్ కంపెనీ బి. సో కంపెనీ జీని పర్చేస్ చేయాలి అనుకుంటుంది. సో బిఫోర్ ఫైనలైజింగ్ ద అక్విజిషన్ కంపెనీ ఎఫ్ కండక్ట్ డ్యూ డిలిజెన్స్ రివీలింగ్ పొటెన్షియల్ లీగల్ లయబిలిటీస్ ఏమన్నా ఆఫ్ ద కంపెనీ జీస్ ఆపరేషన్ కి. సో ఇన్ కంపెనీస్ ఎఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏం చూపాలి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కంపెనీ ఎఫ్ అనేది మే రికగ్నైజ్ కంటింజెంట్ లయబిలిటీస్ డిస్కవర్డ్ డ్యూరింగ్ డ్యూ డిలిజెన్స్ ఇన్ ద నోట్స్ టు ద ఫైనాన్షియల్ అకౌంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఆ కంపెనీకి సంబంధించి కంటింజెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే వాటిని ఇంపాక్ట్ ద డ్యూ డిలిజెన్స్ ఫైండింగ్ మే ఇన్ఫ్లుయెన్స్ ద వాల్యుయేషన్ ఆఫ్ కంపెనీస్ దీస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ హ్యాస్ పార్ట్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అలొకేషన్. వీటన్నిటిని చూసుకోవాలి. అండ్ ఇక్కడ వాల్యుయేషన్ సోర్స్ లో మనం చెప్పినాము ఫండ్ అకౌంటింగ్ లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఉంటాయని చెప్పి. సో ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఎట్లుంటుంది అంటే లెవెల్ 1 అంటే ఏమి, లెవెల్ 2 అంటే ఏమి, లెవెల్ 3 అంటే ఏమనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ డిస్క్రైబ్ ఉన్నాయి. ఫండ్స్ అనేది రిపోర్ట్ చేస్తుంటారు సోర్సెస్ కి, మార్కెట్ వాల్యూ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని క్లియర్ చెప్పినాము. ఇన్వెస్టర్స్ వచ్చేసి అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ లాసెస్ ఏమున్నాయి ఫండ్ కి, ఎన్ఏవి రిపోర్ట్ చేయడం వల్ల రిలేటివ్లీ అండ్ సబ్జెక్ట్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఆల్ వాల్యుయేషన్ వచ్చి ఒక గ్రూప్ వచ్చేసి ఇంటూ 3 కేటగిరీగా ఉంటాయి అండ్ రిపోర్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ లో. సో ఇన్ ఫండ్ అకౌంట్ వాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈస్ కేటగిరైజ్డ్ ఇంటూ 3 levels, that is level 1, level 2, level 3. These levels represent the hierarchy of inputs used in the valuation process. So ఇది ఒక హైరార్కీ అనుకోవచ్చు. విత్ లెవెల్ 1 బీయింగ్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ లెవెల్ 3 ఇన్వాల్వింగ్ ద గ్రేటెస్ట్ డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ. సో లెవెల్ 1 ని మనం రిలయబుల్ చేయొచ్చు, లెవెల్ 2 కి మనకి సబ్జెక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ 1 అంటే ఏమి, లెవెల్ 1 ఇన్పుట్స్ ఆర్ కోటెడ్ ప్రైస్ ఇన్ యాక్టివ్ మార్కెట్ ఫర్ ఐడెంటికల్ అసెట్స్ ఆర్ liabilities that the entity can access and the measurement rate. సో ఇది ఒక మార్కెట్ వాల్యూ అనమాట, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన మార్కెట్ వాల్యూ. సో దిస్ ఆర్ ద బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఇన్ యాక్టివ్ మార్కెట్ లో ఏవైతే ఉంటావో. యాక్టివ్ మార్కెట్ అంటే మనకి ఇక్కడ ఏం కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, కమాడిటీ ఎక్స్చేంజ్ కావచ్చు, ఎక్సెట్రా. సో దిస్ ప్రైజెస్ ఏవైతే ఉంటావో డేరైవ్ వచ్చేసి మార్కెట్ బేస్డ్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ పార్టిసిపేట్స్ ఉంటారు కాబట్టి రిలయబిలిటీ అనేది మోర్ ఉంటుంది. ఇక్కడ ఫండ్ అనేది వాంట్ టు సెల్ ఏమన్నా అసెట్ ని సేల్ చేయాలి అనుకుంటే వాళ్ళు నియర్లీ ఈ అమౌంట్ తోనే రిసీవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెవెల్ 1 ఈజ్ వాల్యుయేషన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ పబ్లికలీ ట్రేడెడ్ సెక్యూరిటీస్. సో పబ్లికలీ ట్రేడెడ్ సెక్యూరిటీస్ ని వాల్యూ చేయడం అంటే ఈజీనే. ఇఫ్ ఏ మ్యూచువల్ ఫండ్ హోల్డ్స్ షేర్ ఆఫ్ ఏ స్టాక్ దట్ ఈస్ యాక్టివ్లీ ట్రేడెడ్ ఆన్ ఏ మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్, ద కోటెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ దిస్ షేర్స్ కెన్ రెడీలీ అబ్టైన్ అండ్ యూజ్ఫుల్ ఫర్ వాల్యుయేషన్. సో ఇది లెవెల్ 1 మనకి వెరీ ఈజీ, వెరీ రిలయబుల్. ఎందుకంటే మోస్ట్ పార్టిసిపెంట్స్ అనేది రెడీగా ఉన్నారు అండ్ వాళ్ళు ఆ మార్కెట్ లో అవైలబుల్ అయ్యే వాల్యూని తీసుకుంటున్నారు కాబట్టి. నెక్స్ట్ లెవెల్ 2. లెవెల్ 2 మీన్స్ ఇన్పుట్స్. ఇక్కడ మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నావో ఇక్కడ సోర్స్ అనేది చూసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ సిమిలర్ అసెట్స్ ఏమున్నాయి ఇన్ యాక్టివ్ మార్కెట్ లో వాటిని బేస్ చేసుకుంటాము. అండ్ బేస్డ్ ఆన్ ద సిమిలర్ అసెట్ యొక్క మార్కెట్ వాల్యూ అదర్ దెన్ యాక్టివ్ మార్కెట్ ఏముంది వాటిని కూడా చెక్ చేస్తాము. అంటే ఇక్కడ లెవెల్ 2 వచ్చేసి ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ అదర్ దెన్ కోటెడ్ ప్రైస్ ఇంక్లూడింగ్ విత్ ఇన్ లెవెల్ 1 దట్ ఆర్ అబ్జర్వబుల్ ఫర్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. సో ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ suppose a fund holds bonds that are not actively traded but are similar to bonds that are actively traded. So మనం చేసే బాండ్స్ హెచ్ బాండ్స్ ఏదైతే మనం డీల్ చేస్తున్నామో హెచ్ బాండ్స్ అనేది యాక్టివ్ మార్కెట్ లో లేవు, బట్ హెచ్ పక్కన ఉండే ఐ బాండ్స్ అనేది సిమిలర్ బాండ్స్ అనేది యాక్టివ్ మార్కెట్ అనేది ఉంది. సో ది ఫండ్ కెన్ యూస్ అబ్జర్వబుల్ మార్కెట్ డేటా ఫర్ యాక్టివ్లీ ట్రేడెడ్ బాండ్స్ టు ఎస్టిమేట్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఓన్ బాండ్స్. సో దిస్ కుడ్ ఇంక్లూడ్ ఈల్డ్ కర్వ్, బెంచ్ మార్క్ ప్రైస్ ఆర్ బ్రోకర్ కోడ్స్ ఫర్ సిమిలర్ సెక్యూరిటీకి సంబంధించి ఉంటాయి. సో వాటికి సంబంధించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫండ్
మనం వచ్చేసి ఈ అమెజాన్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకో, ఒకవేళ అమెజాన్ షేర్స్ అనేది నాట్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్, బట్ సిమిలర్ కంపెనీ మనకి ఏముంటుంది, ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ అమెజాన్ అనేది డిసైడ్ చేస్తాము. ఆర్ ఇంకొక కేసులో ఏమని చెప్తున్నాము, సిమిలర్ అసెట్స్ ఏమున్నాయని చేసుకుంటాము. సో మనకి ఇక్కడ మనం ఒక షాపింగ్ మాల్ ని పర్చేస్ చేస్తున్నాము. సేమ్ ఈ షాపింగ్ మాల్ పెద్ద యాక్టివ్ మార్కెట్ అనేది ఏం లేదు, బట్ ఈ పక్కన ఎదురుగా ఇంకొక షాపింగ్ మాల్ ఉంది, అండ్ ఆ షాపింగ్ మాల్ కి రేట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అట్లాంటి కేసెస్ లో వీటిని లెవెల్ 2 ని యూజ్ చేస్తాము. అండ్ వేరే లెవెల్ 3 ఇక్కడ ఫండ్ వాల్యూ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ దేర్ సమ్ అజంప్షన్స్ తో పోతాము. సో హయ్యర్ లెవెల్ 3 ఇన్పుట్స్ ఆర్ అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్ ఫర్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. సో దీస్ ఇన్పుట్స్ ఆర్ యూజ్డ్ వెన్ రిలవెంట్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో మనకి ఫుల్ డేటా అనేది లేనప్పుడు కొన్ని అజంప్షన్స్ ని తీసుకొని లెవెల్ 3 ప్రకారంగా మనం వాల్యూ అనేది చేస్తాము, మార్కెట్ వాల్యూ అనేది చేస్తాము. సో కన్సిడర్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ స్టార్ట్అప్ కంపెనీ దట్ ఈస్ నాట్ పబ్లిషియల్లీ ట్రేడెడ్. సో ప్రైవేట్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అనేది స్టార్ట్అప్ కంపెనీకి పోతే స్టార్ట్అప్ కంపెనీకి సంబంధించి షేర్స్ అనేది మీకు పబ్లికలీ ట్రేడ్ అనేది కాదు. సో సిన్స్ దేర్ ఈజ్ నో యాక్టివ్ మార్కెట్ ఫర్ దిస్ షేర్స్, ద వాల్యుయేషన్ మే రిలే ఆన్ అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్ సచ్ యాజ్ కంపెనీ ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, గ్రోత్ రేట్స్ ఏమున్నాయి, కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్ ఏమున్నాయి, వీటన్నిటికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి కొత్త ఫర్మ్ అనేది బ్యాంక్ లోన్కి పోతే కూడా వాళ్ళు కూడా బేస్ ఇదే ఉంటుంది. మ్యాక్సిమం ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ షీట్స్ తీసుకోండి, సిఎంఏ డేటా తీసుకోండి, అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోండి, వీటిని ఐటమ్స్ బేస్ చేసుకుని లోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు కదా. సేమ్ అట్లనే మనం ఇక్కడ వాల్యూని అరైవ్ కావడం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమైతే అంటే అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్ సచ్ యాజ్ కంపెనీ ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్, గ్రోత్ రేట్ ఆర్ కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్ వాట్ అన్నట్టుకుంటాయి. సో లెవెల్ 3 వాల్యుయేషన్స్ ఇన్వాల్వ్ హై డిగ్రీ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ ఎస్టిమేట్స్ అనేది మనకి మెయిన్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ అనేది రిపోర్ట్ చేసిన అనుకోండి, టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఒక 1000 crores అనేది, లెవెల్ 3 ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 1000 crores లో ఒక 200 crores వచ్చేసి లెవెల్ 3 అని అనుకోండి. దిస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకి స్టార్ట్అప్స్ అయి ఉండొచ్చు సింపుల్ గా. సో దిస్ షేర్స్ ఆర్ సిమిలర్ కంపెనీ షేర్స్ అనేది నాట్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్. సో ఫండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది మార్కెట్ వాల్యూని బేస్డ్ ఆన్ ద ప్రొజెక్టెడ్ రెవెన్యూ ఏముంది అండ్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి అండ్ సమ్ యూజింగ్ మెథడ్ దిస్ ఈస్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ని యూజ్ చేసి కానీ అది ఆ ప్రొజెక్టెడ్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఫ్యూచర్ వాల్యూ కానీ ఆర్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. డిసిఎఫ్ అంటే ఏమి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ని యూజ్ చేయడం, అంటే వాళ్ళకి వచ్చే ప్రొజెక్టెడ్ అమౌంట్స్ ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తే వాటిని మనం డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటాము. సో మనం నెక్స్ట్ వీడియోలో మెథడ్స్ గురించి చూసుకుందాం. డిస్కౌంటెడ్ మెథడ్ అంటే మీ కంపేరబుల్ మెథడ్ అంటే అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండ్ అకౌంటింగ్. ఇక్కడ ఫండ్ అకౌంటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ట్రాన్స్పరెన్సీ ప్రొవైడ్ చేయడం, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ని ఫాలో అవ్వడం, రిస్క్ అసెస్మెంట్ ని చెక్ చేసుకోవడం. సో ఇన్ ప్రాక్టీస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 inputs may be used depending on the nature of financial instruments held by the fund. So ఇక్కడ ఫేర్ అండ్ అక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫండ్ NAV ప్రొవైడ్ చేయడమే మెయిన్ యొక్క ఎయిమ్ ఆఫ్ ద ఫండ్.